కాలచక్రంలో తెలియకుండా మిగిలిపోయిన మిస్టరీలు కొన్నింటిని కనుక్కోవడానికి ఎన్నో ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా ఉన్న ఇలాంటి మిస్టరీలు మానవ మేధస్సును సవాలు చేస్తూ మన ముందు నిల్చున్నాయి. అలాంటి అద్భుతమైన మిస్టరీల గురించి తెలుసుకుందాం రండి. డెత్ వ్యాలీ. డెత్ వ్యాలీగా పిలిచే ఈ ప్రాంతం అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంది. సముద్ర మట్టానికి 1130 మీటర్ల ఎత్తులో ఉన్న ఎండిపోయిన విశాలమైన సరస్సు ఉంటుంది. దీన్నే డెత్ వ్యాలీ అని పిలుస్తారు. ఇక్కడ మనుషులు కానీ జంతువులు కానీ ఉండవు. విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో బండరాళ్ళు వాటంతటా అవే కదులుతూ ఉంటాయి. భూమిలోని ప్రెషర్ కారణంగానే ఇక్కడ బండరాలు ఇలా కదులుతున్నాయని ఇటీవల శాస్త్రవేత్తలు నిర్ణయించారు. అయినా దీనిపై మరిన్ని పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇదే కాలిఫోర్నియాలోని మరో డెత్ వ్యాలీలో 5000 ఏళ్ల నాటి ఒక అండర్ గ్రౌండ్ పట్టణం ఉంది. ఈ భూగర్భ పట్టణంలో పురాతన కాలానికి చెందిన అనేక రకాల మమ్మీలు, ప్రాచీన కళాఖండాలు ఉన్నాయి. వాటినన్నింటినీ భూగర్భ పరిశోధకులు పరిశీలించారు. వీటన్నింటినీ ఈ విధంగా ఎవరు భద్రపరిచారు, ఎందుకు భద్రపరిచారు, ఇదంతా ఎలా చేయగలిగారు అనే విషయాల్ని మాత్రం కనిపెట్టలేకపోతున్నారు. ఇక రెండవ మిస్టరియస్ ప్లేస్కి వచ్చేస్తే బెర్ముడా ట్రయాంగిల్. ఆకాశంలో ఎగురుతూ వెళ్లే విమానాలు ఆ ప్రాంతానికి చేరుకోగానే అకస్మాత్తుగా అదృశ్యమైపోతాయి. అప్పటి వరకు హాయిగా ప్రయాణించే నౌకలు అకస్మాత్తుగా అడ్రస్ లేకుండా పోతాయి. అమెరికన్ నౌకాదళానికి చుక్కలు చూపించిన ఆ ప్రాంతం పేరే బెర్ముడా ట్రయాంగిల్. దీని మీద ఇప్పటికే ఎన్నో కథనాలు వెలువడ్డాయి. కొందరు ఇది నిజమని నమ్మితే మరికొందరు ఊహాజనితం అంటారు. కానీ ట్రయాంగిల్లోకి వచ్చిన నౌకలు, విమానాలు అదృశ్యమైపోతాయి. ఒక పక్క మియామి, రెండవ పక్క బెర్ముడా, మూడో పక్క సాను జవాన్. ప్యూర్టోరికోలకి మధ్య త్రికోణాకారంలో ఉన్న ప్రాంతాన్ని బెర్ముడా ట్రయాంగిల్ అంటారు. ఈ ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి విమానాలన్నీ కుప్పకూలిపోతున్నాయట. ఎందుకిలా జరుగుతుందన్న విషయం ఇప్పటికీ మిస్టరియస్గానే మిగిలిపోయింది. మూడవది వచ్చేస్తే ఈజిప్ట్ మమ్మీలు. ప్రపంచ 7 వింతల్లో ఒకటి మహాద్భుత నిర్మాణం ఈజిప్ట్ పిరమిడ్లు. అవే అద్భుతం అంటే అందులో భద్రపరిచిన మమ్మీలు మహా అద్భుతాలు. ఇందులో ఇప్పటి వరకు చనిపోయిన వారి భౌతిక కాయాల్ని రసాయన పదార్థాల లేపనం ద్వారా చెక్కు చెదరకుండా కాపాడుతూ వచ్చారు. ఇలా ఈజిప్టులో క్రీస్తు పూర్వానికి సంబంధించిన అనేక కట్టడాలు, వాటి వెనుక రహస్యాలు అనేకంగా దాగి ఉన్నాయి. ఈజిప్టులో నిర్మించిన పిరమిడ్లు ఒక అద్భుతం అయితే ఈజిప్టు కోటల మీద చెక్కిన ఈజిప్టు పురాతన లిపి మరో అద్భుతం. ఆ లిపి ఏమిటో మాత్రం శాస్త్రవేత్తలకు ఇప్పటి వరకు అంతుచిక్కని ప్రశ్న. ఇప్పటి వరకు ఆ లిపిని అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశారు. మరో మిస్టరీ ఏంటంటే భూగర్భంలో లాబ్రినాథ్. ఈ ప్రాంతాన్ని భూగర్భంలో ఎవరు నిర్మించారో తెలియజేసే సరైన ఆధారాలు ఇప్పటి వరకు దొరకలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం అయితే మొసళ్ళు నివసించేందుకు నిర్మించిన పవిత్ర ప్రదేశం. మొత్తం 12 మంది రాజులు వీటిని కట్టారని చెప్తున్నారు. ఈ లాబ్రినాథ్పై పరిశోధనలు చేసేందుకు ఈజిప్ట్ ప్రభుత్వం అనుమతించడం లేదట. ఐదవ మిస్టరీ ఏంటంటే ది ఓరల్ ఇండా బుక్. చిన్నపిల్లలు రాయడం తెలియని వారు పుస్తకాలపై రాస్తే ఎలా ఉంటుంది? ఏం రాశారో వారికే తెలియక అర్థం కాకుండా గజిబిజిగా ఉంటుంది కదా. సరిగ్గా ది ఓరల్ ఇండా బుక్ కూడా అలాగే ఉంటుంది. అసలు ఆ బుక్ ఏంటి అన్న విషయం ఇప్పటికీ అంతు చిక్కలేదు. కానీ అదేమీ చిన్నపిల్లలు రాసిన బుక్ కాదు. ఎంతో విలువైన సమాచారం అందులో ఉంది. ఈ పురాతన పుస్తకంలో చారిత్రక, పౌరాణిక, మతపరమైన అంశాలెన్నో ఉన్నాయి. అంతేకాక కెటాస్ట్రోఫిజం, నేషనలిజం, మైథాలజీలకు సంబంధించిన వివరాలు కూడా ఇందులో రాసి పెట్టారు. ఈ పుస్తకంలోని అక్షరాలన్నీ క్రీస్తు పూర్వం 2194 నుంచి క్రీస్తు శకం 803 మధ్యకాలంలో పొందుపరిచినట్టు పరిశోధకులు తేల్చారు. భూదేవిని పూజించే వాళ్ళు ఈ పుస్తకం రాశారని అంటుంటారు. కానీ ఈ లిఖిత పుస్తకంలో లిపిని ఇంతవరకు ఎవరూ డికోడ్ చేయలేకపోయారు. అందుకే ఆ బుక్లోని కాగితాల వెనుక ఉన్న అక్షర సర్వస్వం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఆరవ మిస్టరీకి వస్తే
బంతి అనగానే రోజు క్రికెట్ ఫుట్బాల్ ఆడే బంతులే గుర్తొస్తున్నాయి. కానీ అక్కడ ఉన్నవన్నీ రాతి బంతులే. ఒకసారి అరటి తోటలు పెంచే ఉద్దేశంతో కోస్తారికాలో దట్టమైన అడవుల్ని తగులుబెట్టి నేలను చదును చేస్తున్న సమయంలో అక్కడ వింత ఆకారంలో ఉన్న రాతి బంతులు అనేకంగా బయటపడ్డాయట. అవన్నీ టెన్నిస్ బంతి సైజులో మొదలుపెట్టి 16 టన్నుల బరువున్న బంతుల దాకా అనేక రకాల పరిమాణాల్లో బయటపడ్డాయట. వేల సంవత్సరాల నాటివే ఇవన్నీ. ఎవరు ఎందుకు వీటిని తయారు చేశారో అంతు చిక్కడం లేదు. ఇక 7వ మిస్టరీకి వస్తే ది వ్యాలీ ఆఫ్ వేపర్స్. వేడి నీటి చలమలు, చల్లని నీటి చలమల గురించి మనందరికీ తెలిసిందే. కొన్ని కారణాల వల్ల భూమిలోంచి వేడి నీరు ఉబికి వస్తూ ఉంటుంది. అయితే ఆగ్నేయ అమెరికాలోని ఆర్కన్సాస్ సువాచిత పర్వత శ్రేణిలో ది వ్యాలీ ఆఫ్ వేపర్స్ అనే ప్రాంతం ఉంది. ఈ నీటిలో స్నానం చేస్తే రోగాలు నయమవుతాయట. ఇప్పటికీ చాలామంది స్నానాలు చేస్తూ తమ వ్యాధులు నయం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతం హాట్ స్ప్రింగ్ నేషనల్ పార్క్ అనే పేరుతో రూపుమారింది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని అనేక తెగల ప్రజలు పరమ పవిత్రంగా భావించేవారు. ఇందులో నిత్యం 143 డిగ్రీల ఉష్ణోగ్రతతో 8 లక్షల గాలన్ల నీరు బయటికి ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎందుకో అలా వెలువడుతుందన్న విషయం ఇప్పటి వరకు అంతు చిక్కలేదు. ఇక్కడికి దగ్గరలోనే చల్లని నీటి గుండం కూడా ఉంది. దీన్ని స్లీపింగ్ వాటర్స్ అని పిలుస్తారు. ఆనాటి కాలం నుంచి నేటి వరకు ఈ ప్రాంతం అదే పేరుతో పిలువబడుతుంది. ఇప్పటి వరకు ఈ మిస్టరీ ఏమిటో ఎవరూ కనిపెట్టలేకపోయారు. మరో విచిత్రమైన విషయం ఏమిటంటే ప్రపంచంలో ఎంతో అరుదైన 60 రకాల ఖనిజాలు దీనికి 12 కిలోమీటర్ల దూరంలో ఒకే చోట లభిస్తున్నాయి. ఈ విధంగా ఈ ప్రాంతం మ్యాగ్నెటిక్ లేవ్గా మిస్టరీకి ఆలవాలం అయిపోయింది. ఇక 8వ మిస్టరీకి వస్తే పురాతన శిలాజాలు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే శిలాతలం కింద శిలాజాలు రూపుదాల్చాయి. 110 మిలియన్ సంవత్సరాల నాటి ఒక మనిషి హస్తముద్ర లభించింది. అలాగే దొరికిన ఒక మనిషి పాదముద్ర 600 మిలియన్ సంవత్సరాల నాటిదని అంచనా వేశారు. అంటే అప్పటికే మనుషులు పాదరక్షలు ధరించేవారా, లేక వాళ్ళు ఎవరై ఉంటారు అనేది ఇప్పటిగా మిస్టరీగా మిగిలిపోయింది. అంతేకాదు అక్కడ చేసిన అనేక తవ్వకాల్లో మనిషి గోరు, ఇనుపకుండ లాంటి వస్తువులు బయటపడ్డాయి. ఇవన్నీ ఎప్పటివి, ఎవరివి అనే విషయం ఇప్పటి వరకు తేలలేదు. మరో మిస్టరీకి వస్తే దివష్ తక్లామకన్ ఎడారి. ఎడారిలో ఎంతసేపు నడిచినా ఇసుక మేడలు తప్ప ఏమీ ఉండవు. మళ్ళీ తిరిగి అదే దారిన రావడానికి దారి తెలియదట. ఇక ఆఖరి మిస్టరీకి వస్తే లోతైన ఓ అద్భుతం క్రుబేరా గుహ. గుహల సౌందర్యం, వాటి అద్భుతాలు తెలియంది కాదు. బొర్రా గుహలు, ఎలిఫెంటా, అజంతా గుహలు ఇలా ఎన్నో అద్భుతాల గురించి వివరిస్తాయి. కానీ ప్రపంచంలోనే అతి లోతైనదిగా పేరొందిన గుహ క్రుబేరా గుహ 2197 మీటర్లు అంటే 7208 అడుగుల లోతు వరకు ఉంటుంది. జార్జియా దేశంలోని అబ్ఖాజియా ప్రదేశంలో ఉన్న ఈ గుహలు 1960లో బయటపడ్డాయి.